నమస్తే డి న్యూస్ స్వాగతం నేను మీ కిరణ్మై ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తారన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దేశించిన గడువులోపు పరిష్కారం చూపాలన్న కలెక్టర్ తమీం అన్సారియా మీకోసంలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యం అని ధీమా వ్యక్తం చేసిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ కొత్తపట్నంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేస్తున్న సహాయమే దీనికి నిదర్శనమన్నారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన నివాసంలో 83 మంది లబ్ధిదారులకు 59.25 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్ఎల్ఓసి రూపంలో 12.25 లక్షల ఆర్థిక ప్రయోజనం కల్పించారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 4.4 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రతినిధులు మంత్రిని కలిసి పొగాకు కొనుగోలులో తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు చితికిపోకూడదనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా 400 కోట్ల రూపాయల నిధుల్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకి ఖర్చులకు ఇవ్వడం జరిగింది. ఈ కొండేపి నియోజకవర్గంలోనే 4,40 లక్షల రూపాయలని ఈ రోజున మేము పంపిణీ చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రిలో చికిత్స కోసం అందించినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇదే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనకి ఎంతవరకైనా కానీ వైద్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఆసుపత్రుల సిబ్బంది నియమిస్తున్నారు, సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టెమీ అనేటువంటి ఒక సౌకర్యం ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఎవరికైనా గుండె నొప్పి వచ్చినా కానీ వెంటనే ఒక ఆసుపత్రిలో చేర్పించి అక్కడే ఈసీజీ తీసి వైద్యం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి ప్రసవాలు పెంచేదానికి కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ప్రజలకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేదాని కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఖర్చు భరించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నేతి శ్రీనివాసరావు అండి. మాది ఎలవర గ్రామం, కొండేపి మండలం. మా గ్రామంలో మా పిన్ని గారైన నేతి జయమ్మకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి 2,75,000 మాకు వచ్చాయి. చాలా సంతోషంగా ఉందండి. స్వామి గారికి, మంత్రి స్వామి గారికి అందరికీ కృతజ్ఞతలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దేశించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమానికి సంబంధించి ఆన్లైన్లో వచ్చే అర్జీలను సంబంధిత శాఖల హెచ్ఓడీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్జీదారులకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్నఓబులేసు, ఎస్డీసీల వరకుమారు, శ్రీధర్ రెడ్డి, జాన్సన్, పార్థసారథి కుమారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్కు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. క్రిస్టియన్ పాలెంలో సీసీ రోడ్డుని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లూరి నరసింహారావు P4 కింద బంగారు కుటుంబంలో భాగంగా తల్లిదండ్రులు లేని అంబటి అఖిలను దత్తత తీసుకుని వారికి అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉప్పుగుండేరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మన్నం కృష్ణ, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ సలహాదారులు మండవ జయంతిబాబు, మండవ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అంటే బాగా లోతుగా పైప్ తల్లికి వందనం పడిందా? సరే సార్, అది ఎంఆర్ఐ చెప్తాను. అది కులదేవతలే. మళ్ళీ ఇంకోటి ఎప్పుడు చేస్తారంట? అది ఖచ్చితంగా వచ్చే 2-3 నెలల్లో ఖచ్చితంగా అది కూడా చేసి పెడతాను. చేసి పెడతాను అంటే సీసీ రోడ్లు ఇంకో 10 లక్షలు అయిపోతే అది ఖచ్చితంగా చేసి పెడతాను. దాని తర్వాత మీరు అడిగింది ముఖ్యమైన సమస్య ఏంటిదంటే కాంపౌండ్ వాళ్ళు. నాకు గుర్తు, నేను ఎప్పుడో అప్పుడు 2009లో తిరిగినప్పుడు కూడా అదే కాంపౌండ్ వాళ్ళు అడిగినట్టు గుర్తు. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాను 2009లో, నాకు బాగా గుర్తు. సరే, ఈరోజు దేనికైనా 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ధీమా వ్యక్తం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్యమ్మ పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి అధ్యక్షత వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సువర్ణ యుగం నడిచిందని, నేడు చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు యుగం నడుస్తుందని వెంకయ్యమ్మ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తప్పిదాలకు భవిష్యత్తులో లోకేష్ మూల్యం చెల్లించుకోక తప్పదని అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు దక్కుతుందని బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం అండగా ఉంటానని ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు తెలిపారు. అక్రమ కేసులకు వైసీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ శ్రేణులను, నాయకులను కోరారు. కార్యక్రమంలో ప్రచార కమిటీ అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, మాదాసి వెంకయ్య, ఆళ్ల రవీంద్రరెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, కేవీ రమణారెడ్డి, మన్నం శ్రీధర్ బాబు, నగిరికంటి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ లక్ష్మీ శారద, మత్స్యకార డైరెక్టర్ వాయల సుమతి, దాసూరి గోపాల్రెడ్డి, మిట్నసల శాంతారావు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. బాబు చంద్రబాబు నాయుడు గారు 14లో మోసం చేశాడు. మహిళల్ని ఆ రోజు కూడా ఓట్లేపేసుకొని 14లో మోసం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24లో కూడా ప్రతి వాళ్ళని ఓటు వేయించుకొని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి
పెట్టి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏదీ లేదు. తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం కూడా సరిగా అసలు ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇరు. అది టీడీపీ పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తుంటారేమో, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా కానీ ఇంకా పేదవాళ్ళ పిల్లలైనా కూడా ఎవరికి సరిగా తల్లికి వందనం ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏమైనా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 6 నెలలకే మనకి నవరత్నాల పథకాన్ని 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మనకి ఈ పథకాలన్నీ మళ్ళీ మనకి రావాలి అంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని 29లో మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. ఈరోజు మనం ఇక్కడికి వస్తా బాబు గారి మోసాలను ఎండగడదామని ప్రజలకు చెబుదామని మేము వస్తా ఉంటే అడుగడుగున పోలీసుల ఆటంకాలు, ఇక్కడికి రావడానికి పోలీసుల ఆటంకాలు. పోలీసులు అడ్డం పెడితే ఆగుతామా? ఈ పోలీసులు వైఎస్ఆర్ పార్టీని ఆపగలదా? వాళ్ళదేముంది పాపం, వాళ్ళకి ఎక్కడి నుంచో ఒత్తిడి, ఈడ జనం కనపడితే ఎక్కడో ఒత్తిడి, వాళ్ళకి ఎందుకు భయం అర్థం కావట్లా. ప్రజల్ని ఈ తిరుగుబాటుని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అర్థం చేసుకొని పరిపాలన గాడిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని బెదరగొట్టి తొక్కి పెట్టి పరిపాలన చేద్దాం అనుకుంటే సాగదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం, ఏ పార్టీ మన పార్టీ కార్యకర్తకి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా, ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నేను ఒంగోలులోనే ఉంటా. మీరు పిలిచిన పావు గంటలో మీ దగ్గర ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నా. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది మిమ్మల్ని ఇంతమందిని పిలిచి 2000 మందిని ఇక్కడ సభను ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేయాల్సినటువంటి విధులు, పనులు ఇవి కూడా మన పెద్దలు కానీ, టీవీలు కానీ, మీరు చదువుకున్న చదువుల్లో కానీ ఉంటుంది. అది అమాయకులైనటువంటి ప్రజలకు చెప్పి ఒప్పించి రాబోయే రోజుల్లో ఈ మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టి, మనకి ప్రచార సాధనాలు తక్కువగా ఉంటాయి కాబట్టి నోటి ద్వారా ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని పడగొట్టి అందరికీ చెప్పి మళ్ళీ రాబోయే రోజుల్లో మన పార్టీని, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారని, చేసేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని శిరస్సు వంచి మీ అందరి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, ముఖ్యంగా మా మండలంలో వ్యవసాయం అంతా కరెంటు మీద ఆధారపడి స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఈ మండలంలో మా మండలానికి ముఖ్యమైనటువంటి విద్యుత్తుని పగలపూట 9 గంటలు ఇవ్వటం, ఈ విధంగా రైతులకు ఎన్నో మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో స్టార్ట్ అయింది. మొన్ననే మీరు గమనించుంటారు, రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు రేటు లేక ఫస్టుగా రోడ్డెక్కినటువంటి రైతన్నలని మొన్ననే ఈ మధ్య పేరున కొత్తపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వైసీపీ అదానితో చేసుకున్న చీకటి ఒప్పందం వల్ల స్మార్ట్ మీటర్ల భారం ప్రజలపై వేస్తున్నారని, వెంటనే స్మార్ట్ మీటర్లను బిగించే పద్ధతిని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త డిఆర్ గౌస్ డిమాండ్ చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌదా ఎదుట ధర్నా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అధిక భారాలను మోపుతూ స్మార్ట్ మీటర్లను బిగించే ప్రక్రియను వేగవంతం చేశారని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. బీజేపీతో అంటగాగుతూ కేంద్రం చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఆచరిస్తూ స్మార్ట్ మీటర్లను అమలులోకి తీసుకువచ్చారని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని, విద్యుత్ శాఖ సిబ్బంది మీ ఇంటి దగ్గరకు వచ్చి స్మార్ట్ మీటర్ బిగిస్తే దాన్ని అడ్డుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసర్ రవి, రసూల్, ఉంగరాల సీను తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఈ రోజు దాకా స్మార్ట్ మీటర్ల మీద కనీస అవగాహన లేదు. ఈ రోజు దాకా అసలు ఎందుకు బిగిస్తున్నారు, ఏం చేస్తున్నారని.
వారు ఏమంటున్నారు, ఈరోజు స్మార్ట్ మీటర్లు 1 సంవత్సరం పాటు పాత సిస్టంలోనే రన్ చేస్తాము, ఆ తర్వాత వాటిని ప్రీపెయిడ్ మీటర్స్గా మార్చి నెల నెల రీఛార్జ్ చేసుకున్న తర్వాత కరెంటు వాడాలని చెప్తున్నారు. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఒకటే సిస్టమ్ ఉంది. వినియోగదారుడు కరెంటు వాడుకున్నాడు, ఆ తర్వాత ఛార్జీలు కట్టాడు. ఆ సిస్టమ్ మొత్తాన్ని ఒక్కసారిగా మార్చివేసి ఈరోజు ఏదైతే సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుని వాడుకుంటున్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు కరెంటు ముందుకు రీఛార్జ్ చేసుకోండి, ఆ తర్వాత వాడుకోండి అంటున్నారు. ఇది పక్కన పెడితే నిన్నటిదాకా స్లాబ్ సిస్టమ్ 50 యూనిట్లకు ఒకలాగా, 100 యూనిట్లకు ఒకలాగా, 200 యూనిట్లకు ఒకలాగా, 300 యూనిట్లకు ఒకలాగా ఉండింది. ఇక నుంచి ఆ స్లాబ్ సిస్టాన్ని టైం వైజ్గా ఉదయం పూట వాడుకుంటే ఒక రకంగా, మధ్యాహ్నం పూట వాడుకుంటే ఒక రకంగా, సాయంత్రం వాడుకుంటే ఒక రకంగా పెట్టబోతున్నారు. అసలు ఈ విపరీత ధోరణి ఏంది? సడన్గా మీరు ఒక సిస్టాన్ని మార్చివేసి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ రోజు తీవ్రంగా వ్యతిరేకించి ఈరోజు అవే ఒప్పందాన్ని కొనసాగిస్తుంది ఈ టీడీ ప్రభుత్వం. మీరు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా మీరు అమలు చేయబోతున్నారు. ఈరోజు ఏ ఒప్పందం చేసుకొని మీ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ఒప్పందం చేసుకుంటున్నారు. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల అధికారంలో ఉన్న బీజేపీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, అదానీకి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి ఖచ్చితంగా రాబోయే రోజులు అడ్డుకుంటాము. ఇకనైనా ఇమీడియట్గా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియని ఆపాలని ప్రభుత్వం కోరుతుంది. గతంలో ఎక్కడ సబ్స్టేషన్లు ఉంటే అక్కడ కలెక్షన్ పాయింట్లు పెట్టి అక్కడ బిల్లులు వసూలు చేయడం జరిగింది. అప్పుడు ఆ బిల్లులు వసూలు చేసే నేపథ్యంలో అప్పుడు వాళ్లకు రసీదు చేతికి వచ్చేది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు ప్రతి 9 నెలలకు 10 నెలలకు సంవత్సరానికి ఒకసారి వెరిఫికేషన్ అని వీళ్ళ టీం వెరిఫికేషన్కి బయలుదేరిన నేపథ్యంలో ఇప్పుడు రసీదులు చూపించమని అక్కడ ఏఈలు అడుగుతున్నారు. రసీదు ఎక్కడ చూపించాలి? అక్కడెక్కడా కాదు. బిల్లులు కట్టాల్సి వస్తే మెయిన్ ఆఫీస్ జిల్లా ఆఫీసులో కట్టమంటున్నారు. జిల్లా ఆఫీసుకి వచ్చి పోవాలంటే ఇది సాయంత్రం 3 గంటల వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత మూతేస్తారు. బిల్లులు కట్టడానికి పూటలు సమయం వెచ్చించాల్సిన ప్రజలకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇట్టి స్థితిలో సబ్స్టేషన్లలో ఎప్పటిలాగానే కమిషన్లో లేకపోతే మీ సిబ్బంది ఖాళీగా ఉన్న వారిని వేసి బిల్లులు వసూలు చేసి తగిన రసీదులు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇదే విధంగా మీరు దీని పద్ధతి మార్చుకొని నీట్గా ఆ విధంగా అమలు చేస్తే బాగుంటుందని. గతంలో ఏదైతే స్మార్ట్ మీటర్లను రద్దు చేయండి, స్మార్ట్ మీటర్లను మేము వస్తే పగలగొడతాము, మేము వస్తే అది చేస్తాము ఇది చేస్తామన్న కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఈరోజు స్మార్ట్ మీటర్ల మీద మాట్లాడట్లా. మీ పురసేది ఇవ్వండి, మా కుడి చేయి పెడతామన్నట్టు ప్రతి దాంట్లో వాళ్ళు చేసిన అవినీతిలో కూడా వీళ్ళు కూడా పాలుతు పంచుకుంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి వెనక ఒకడు ముందు ఒకడు చీకట్లో ఒకడు పగులు ఒకడు బీజేపీతో పొత్తులు పెట్టుకొని ప్రజల మీద భారాలు వేసి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. షర్మిల గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిరంతరం ఈ విద్యుత్ ఛార్జీల మీద అనేక రకాలమైన భారాల మీద పోరాటాలు చేస్తుందని మనవి చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ల్యాప్టాప్లు, బ్యాగులు అపహరణకు పాల్పడుతున్న వ్యక్తిని ఒంగోలు 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2.50 లక్షల విలువైన 10 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ సీఐ వై నాగరాజు మీడియాకు వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన వీసా రమేష్ బాబు 2 ఏళ్లుగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 5వ తేదీన విజయవాడ నుంచి తిరుపతికి వెళుతున్న పి సుధాకర్కు చెందిన బ్యాగును కూడా అలాగే అపహరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా కందుకూరుకు చెందిన వీసా రమేష్ బాబు నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇందుకు కృషి చేసిన ఏఎస్ఐ కె సురేష్, హెడ్ కానిస్టేబుల్ ఎం సాయికృష్ణ, జి విజయ్, కానిస్టేబుల్ ఎం అనిలును డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలకు సంబంధించి ఒక అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 ల్యాప్టాప్లు రికవరీ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి
ముఖ్యంగా మన ఏదైతే బస్ స్టాండ్లో ఉన్నాయో ఈ బస్ స్టాండ్ ఏరియాలోనే జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఈ ల్యాప్టాప్ దొంగతనాలు చేసిన వ్యక్తి పేరు విస్సార్ రమేష్. ఇతను వచ్చేసి విస్సార్ రమేష్ సన్ ఆఫ్ నరసయ్య, 51 సంవత్సరాలు, క్యాస్ట్ బై తెలగ. ఇతను వచ్చేసి కందుకూరులో ఉంటాడని. ఇతని వయసు వచ్చేసి 51 సంవత్సరాలు. ఇతను ఆర్టీసీ బస్సుల్లో ఈ ల్యాప్టాప్ దొంగతనాలన్నీ చేయడం జరిగింది. ఇతని ఎంఓ ఏంటంటే ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాల నుంచి లైక్ తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు నుంచి అట్లా వస్తున్న బస్సుల్లో ఇతను కందుకూరులో కానీ కావలిలో కానీ వెళ్ళి ఎక్కుతాడు. ఎక్కి బస్సు వెనక సీట్లో కూర్చుంటాడు. వెనక సీట్లో కూర్చుని మన ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికల్లా టిఫిన్ టైం కానీ లేదా భోజనం టైం కానీ అయ్యేలా తను ప్లాన్ చేసుకుంటాడు. ఆ బస్సులు ఆగంగానే డ్రైవరు, కండక్టరు ప్లస్ పాసింజర్స్ అందరూ కూడా కిందకి దిగేసి టిఫిన్కి కానీ లేకపోతే భోజనానికి కానీ దిగిన తర్వాత వెనక సీట్లో కూర్చున్న ఇతను బస్సు దిగుతూ ఏదైతే సీట్లో పెట్టిన బ్యాగ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాడు. ఎస్పెషల్లీ ఈ ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్ బ్యాగులు ఇతను టార్గెట్ అనమాట. ఆ ల్యాప్టాప్ బ్యాగులు ఉన్నట్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్ బ్యాగులు తీసుకుంటాడు. తీసుకుని ఆ ల్యాప్టాప్లని ఇతను చోరీ చేయడం జరుగుతుంది. వీటిని ఈ ల్యాప్టాప్ని తీసుకువెళ్ళేసి ఎవరైనా అన్నోన్ పర్సన్స్కి లేదా ఏదైనా ఒక షాపుల్లో తక్కువ రేటుకి తనకి ఏదైతే డబ్బులు అవసరమో ఆ డబ్బులుకి ఇతను అమ్మేయడం జరుగుతుంది. ఇతన్ని ముందుగా ఏం చేసామంటే మనకి లాస్ట్ మంత్లో ఒక 2 దొంగతనాలు జరిగినాయండి మనకి ఈ బస్ స్టాండ్లోనే. ఈ ల్యాప్టాప్ దొంగతనాలు ప్లస్ ఒక కానిస్టేబుల్ వచ్చేసి తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఆ బ్యాగ్లో వచ్చేసి అతని యొక్క బస్ వారెంట్లు ప్లస్ బెటాలియన్కి సంబంధించిన చెక్స్ కూడా, బ్యాంక్ చెక్స్ కూడా ఉన్నాయి. ఆ బ్యాగ్ దొంగతనం చేసినప్పుడు దాంట్లో ఒక 5,000 క్యాష్ కూడా ఉంది. ఆ వారెంట్లు ప్లస్ బ్యాంకు చెక్స్ ఇతను పనికిరావు కాబట్టి ఆయన ఎక్కడో పాడేశాడు. ఆ 5,000 అమౌంట్ ఏదైతే ఉందో ఆ 5,000 అమౌంట్ ఇతని దగ్గర ఇచ్చేసుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసేటప్పుడు ఒక 1,000 క్యాష్ కూడా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ 10 ల్యాప్టాప్లతో పాటుగా ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఈ ల్యాప్టాప్లన్నీ కూడా అన్నోన్ పర్సన్స్కి కానీ ఏదన్నా షాపుల్లో కానీ అమ్ముతాడు. అమ్మిన డబ్బులు యూజ్ చేసుకుంటూ ఉంటాడు. దీంతో పాటు ఈ మనం సీజ్ చేసిన ఈ కంప్యూటర్లలో ఒక 3 డెల్ కంప్యూటర్లు, ఒక 3 HP కంప్యూటర్లు, 2 లెనోవా కంప్యూటర్లు, ఒకటి వచ్చేసి ఎవిటా అండ్ ఒక సోనీ కంప్యూటర్లు, మొత్తం 10 కంప్యూటర్లు మనం సీజ్ చేయడం జరిగింది దగ్గర నుంచి. మామూలుగా అయితే ఇవి ఒరిజినల్గా కొనాలి అని చెప్పి అంటే నియర్లీ ఒక 5 lakhs వర్త్ ఉంటుందండి. ఇవి అన్ని సెకండ్స్ కాబట్టి సుమారు 2.5 లక్షల రూపాయల అమౌంట్ అనేది వీటిది కాస్ట్ ఉంటుంది. ఇతను ప్రీవియస్గా కూడా ఈ చిలకలూరుపేటలో ఇట్లానే ల్యాప్టాప్ దొంగతనం చేస్తూ అక్కడ పట్టుబడినాడు. అతని మీద అక్కడ కూడా కేసు ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 3 దొంగతనాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక కేసులో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఒంగోలులోని వర్మా గ్రాండ్లో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ చైర్మన్గా మారెళ్ల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా యలమందరెడ్డి, వైస్ చైర్మన్గా మంగళగిరి నరసింహారావు, అధ్యక్షులుగా శరభ లింగాచారి, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్, ఇతర కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను పలువురు సభ్యులు అభినందించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రానున్న రోజుల్లో తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు. ప్రాంతీయ భేదములు లేకుండా మేము అందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని ఆపదలో ఉన్న బాకీలకు మా వంతు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఫోన్ వస్తే మాజీ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఓడిపోయిన ఎమ్మెల్యే, మేము మాకు మీటింగ్ ఉందని చెప్పేసి వీడియో చెప్తున్నారు. జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఎవరున్నా వాళ్ళ పనులు బయట పోయి చూసుకుంటారు కానీ మాకెవరికి ఉండదు. ఉంటారంటే నాకు ఒకటి ఉంటుంది, నేను దాన్నే చూసుకుంటుంటాను, అంతేగాని మిగతా దాంతో నేను టచ్ చేయను. అలా ఉండబట్టే ఈరోజు ఆ విధంగా ఉంది. మరి ఆ చిన్న ఈ మధ్యన మున్సిపాలిటీ అయితే ఇంకా మా కమిషనర్ కూడా ఏం లేదు, కమిషనరే ఉన్నాడు కానీ చైర్మన్ ఎవరు లేరు, ఇంకా ఎన్నికలు జరగలేదు. అటువంటి పరిస్థితుల్లోనే మానవతా సంస్థ సేవలు బాగుంది, చక్కగా చేస్తామని చెప్పారు. ఈ సభ్యత కూడా చేపించడం ద్వారా రాబోయే కాలంలో విశ్వాలైన ఎందరో పేదలకు మనం ఉండగా ఉంటుంది. ఈ సంస్థ
ముందుంటుంది. రాబోయే కాలంలో మనందరం కలిసికట్టుగా యూనిటీగా ఈ సేవా కార్యక్రమాలు ఒంగోలు నగరంలో విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ముగిస్తాం. మానవ స్వచ్ఛంద సంస్థలో చైర్మన్, అలాగే వైస్ చైర్మన్, కన్వీనర్, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, వీళ్ళ అందరూ డైరెక్టర్స్, అలాగే సభ్యులు, ఈసీ మెంబర్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే మానవ స్వచ్ఛంద సేవా సంస్థ గత సంవత్సరం రామచంద్రారెడ్డి గారు ఆ రోజు లాంచ్ షంషీర్ అహ్మద్ స్మారక సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని హైదరీ క్లబ్ సమావేశం హాల్లో సివిల్స్పై విద్యార్థులకు ఫ్రీ సెమినార్ నిర్వహించారు. ట్రస్టెడ్ బ్రెయిన్స్ ఐఏఎస్ స్ట్రాటజిస్ట్ జమీర్ అహ్మద్ సివిల్స్కు ఎలా ప్రిపేర్ కావాలో విద్యార్థులకు క్షుణ్ణంగా విశదీకరించారు. ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలంటే ఏం చేయాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. సెమినార్లో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్రాంత తహసీల్దార్ ఇస్మాయిల్, జిలానీ బాషా, పవన్ కుమార్, దిగ్విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మెంటర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఒంగోలు టౌన్లో ఉన్న సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ఇయర్ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎయిమ్ ఉన్న వాళ్ళకి ఫౌండేషన్ కోర్సు ఇవ్వాలి, వాళ్ళకు ఒక రైట్ గైడెన్స్ ఇవ్వాలి. ఎక్కడికో ఆ ఎయిమ్ ఉన్న ఐఏఎస్ కోచింగ్ కోసము ఢిల్లీ, హైదరాబాద్, ఫార్ ఆఫ్ ప్లేసెస్ వెళ్లకుండా మన ఒంగోలులోనే యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఇక్కడే అందించాలని, వాళ్ళకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలని ఈ కార్యక్రమం యొక్క, ఈ మెంటర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. మా విజన్ కూడా అదే. ఎవరైతే ఆల్రెడీ రాసి ఇంకా ప్రిపేర్ అవుతున్నారో, ఆర్ దోస్ వీ హ్యావ్ అటెంప్టెడ్ ప్రీవియస్లీ, వాళ్ళకు కూడా మేము మెంటర్షిప్ ఇవ్వాలని, మన ఒంగోలులో ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకు ఒక రైట్ గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచాలి, మేము కూడా క్లియర్ చేయగలము, ఒంగోలు నుంచే ఇక్కడ ఉన్న రిసోర్సెస్తోనే ప్రిపేర్ అయ్యి మేము సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరిగిందండి. అంటే ఫ్యాకల్టీ ఎలా ఫ్యాకల్టీ అంటే ప్రస్తుతం మెంటర్షిప్ ఇస్తున్నాము. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఏంటంటే వీకెండ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. డిపెండింగ్ ఆన్ ది మన స్టూడెంట్స్ రెస్పాన్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనము రెగ్యులర్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సెమినార్లో అంటే ఎలా స్టూడెంట్స్ ఎంతమంది పాల్గొన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్? స్టూడెంట్స్ ప్రస్తుతం అంటే ఇక్కడ ఒక 40 మెంబర్స్ వరకు పాల్గొన్నారండి. ఇదంతా ఒంగోలు నుంచే డిఫరెంట్ 60 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ అయ్యారు ఈ ప్రోగ్రాము. అందరూ ఇందులో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆస్పిరెంట్సే ఉన్నారు, సీరియస్లీ ప్రిపరేషన్ చేసే వాళ్ళే ఉన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు, పొదిలి మండలాల పరిధిలో హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, సతీమణి వసంతలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ బాధితులకు సుమారు 4 లక్షల రూపాయలు విలువ కలిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తారన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దేశించిన గడువులోపు పరిష్కారం చూపాలన్న కలెక్టర్ తమీం అన్సారియా. మీకోసంలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యం అని ధీమా వ్యక్తం చేసిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ. కొత్తపట్నంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. డి న్యూస్లో నేటి మాట. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజ స్వరూపం బయటపెడుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.
నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.